హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు అయితే మనం పోలరైజేషన్ బై రిఫ్రాక్షన్ అనే క్వశ్చన్ నేర్చుకున్నాం. ఓకేనా? ఈ క్వశ్చన్ లో డైరెక్ట్ గా 10 మార్క్స్ వచ్చింది ఫిజిక్స్ ఎగ్జామినేషన్ లో. ఓకేనా? ఫస్ట్ పోలరైజేషన్ మనం థియరీ రాయాలి, తర్వాత డెరివేషన్, డయాగ్రామ్ ఉంటాయి. ఓకేనా? ఫస్ట్ వెన్ అన్పోలరైజ్డ్ లైట్ వాజ్ రిఫ్లెక్టెడ్ at the surface of some transparent medium such as glass and water act. When unpolarized light అనేది రిఫ్లెక్ట్ అయింది, దేని మీద? సర్ఫేస్ మీద రిఫ్లెక్ట్ అయింది. సమ్ ట్రాన్స్పరెంట్ మీడియం తో రిఫ్లెక్ట్ అయింది. దేని మీద అంటే లైక్ గ్లాస్ అండ్ వాటర్ అలా. ఓకేనా? అండ్ ద రిఫ్లెక్టెడ్ లైట్ వాజ్ ఫౌండెడ్ టు కంప్లీట్లీ ప్లానోపోలరైజ్డ్. దాంట్లో రిఫ్లెక్ట్ అయ్యి అది ప్లానోపోలరైజ్డ్ అయింది. రిఫ్లెక్ట్ అయ్యి ముందుకు మళ్ళీ వేరే దానికి రిఫ్లెక్ట్ అయింది. ఓకేనా? దాని డిగ్రీ ఆఫ్ పోలరైజేషన్ చేంజ్డ్ విత్ ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. ఆ పోలరైజేషన్ చేంజ్డ్ డిగ్రీ ఆఫ్ పోలరైజేషన్, ఆ పోలరైజేషన్ డిగ్రీ చేంజ్ అవుతూ ఉంటుందంట. ఫర్ ద పర్టికులర్ యాంగిల్ ఆఫ్ ద ఇన్సిడెన్స్ రిఫ్లెక్ట్ లైట్ ఫౌండెడ్ టు కంప్లీట్లీ పోలరైజ్డ్ అనేది, ఆ డిగ్రీ అనేది ఫర్ ద పర్టికులర్ టైమ్ లో పోలరైజేషన్ అయిద్దంట. తర్వాత బూస్టర్స్ లా అని పెడతాం హెడ్డింగ్. ఓకేనా? సో హెడ్డింగ్ the reflective index of the material medium mu is equal to the tangent of the angle of polarization IP. ఓకేనా? మనం ఈజీ గుర్తుపెట్టుకోవాలంటే mu is equal to tan p. mu అంటే ఏంటి? ద రిఫ్లెక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద మెటీరియల్ మీడియం. ఓకే? mu is equal to tangent of the angle of polarization. ఇది tangent of the angle of polarization. ఓకేనా? ఇలా సింపుల్ గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అయితే డెరివేషన్ పార్ట్కి వెళ్దాం. బై రిఫ్లెక్షన్, పోలరైజేషన్ బై రిఫ్లెక్షన్ ఫస్ట్ డయాగ్రామ్ అనేది డ్రా చేసుకుందాం. ఫస్ట్ XY లైన్ తీసుకొని దానికి ఒక బాక్స్ లాగా వేసాం. ఓకేనా? దీంట్లో నుంచి రే రిఫ్లెక్ట్ అయింది. రిఫ్లెక్షన్ అయితే ఆ రే నుంచి P నుంచి ఓకి ఇన్సిడెంట్ అయింది, అదేమో కిందకి రిఫ్లెక్ట్ అయింది ఆర్. ఓకేనా? మళ్ళీ O నుంచి Q రిఫ్లెక్ట్ అయింది, మళ్ళీ N రిఫ్లెక్ట్ అయింది. దీనికి P అనుకుంటాం. ఓకేనా? దీన్ని O, N డాష్, N, Q అనుకుంటాం, R అనుకుంటాం. ఓకేనా? ఏమో ఈ రాయాలి, అన్పోలరైజ్డ్ లైట్ కాబట్టి ఈ రాయాలి. ఓకేనా? ఫస్ట్ మనం mu is equal to tan IP. tan IP అంటే ఏంటండి? బూస్టర్స్ లా. ఓకేనా? ట్రయాంగిల్ ట్రయాంగిల్ ON ఓకే తీసుకున్నాం. ఈజ్ ఈక్వల్ టు డిగ్రీ అంతా IN తీసుకున్నాం. ట్రయాంగిల్ NOQ ఫస్ట్ ఈ ట్రయాంగిల్ తీసుకున్నాం. I ఈజ్ ఈక్వల్ టు IN తీసుకున్నాం. తర్వాత NOQ అని IN తీసుకున్నాం. తర్వాత N డాష్ OR అని తీసుకుంటాం. ఈ తర్వాత ఈ ట్రయాంగిల్ తీసుకుంటాం. ఓకేనా? ట్రయాంగిల్ N డాష్ OR అని తీసుకుని దీన్ని ఈజ్ ఈక్వల్ టు R అని పెట్టుకున్నాం. ఇప్పుడు బూస్టర్స్ లా ఇందాక రాసంగా రాయడం అవసరం లేదు. ఓన్లీ బూస్టర్స్ లా అని పెట్టి ఈజ్ ఈక్వల్ టు mu ఈజ్ ఈక్వల్ టు tan IP ఈజ్ ఈక్వల్ టు దాని ఫార్ములా ఎంత? sin I బై cos I. ఓకేనా? దీన్ని ఈక్వేషన్ అని అనుకుంటున్నాం బూస్టర్ లా. తర్వాత స్నెల్స్ లా mu ఈజ్ ఈక్వల్ టు sin I బై sin R ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు ఈక్వేషన్ 2 అనుకున్నాం. ఈ 2ని 1 ఈజ్ ఈక్వల్ టు 2 అని రాసుకుంటాం. ఓకేనా? ఇది sin I cos I ఈజ్ ఈక్వల్ టు sin I cos R. ఓకే? ఇప్పుడు sin I క్యాన్సిల్. ఓకేనా? sin I అనేది ఈ sin I అనేది క్యాన్సిల్. ఓకేనా? cos I ఈజ్ ఈక్వల్ టు sin R. ఓకేనా? cos I అంటే ఎంత? sin 90 మైనస్ I. ఓకేనా? దీని ఫార్ములా sin 90 మైనస్ I ఈజ్ ఈక్వల్ టు sin R. ఈ సైన్ కి క్యాన్సిల్. ఓకేనా? ఇక్కడ R ఉంది. 90 మైనస్ I ఈజ్ ఈక్వల్ టు R. ఓకేనా? 90 మైనస్ I ఈజ్ ఈక్వల్ టు R. ఓకేనా? ఈ 90 ఏమో ఇది మైనస్ I ఉందిగా, ఈజ్ ఈక్వల్ టు అవతల పోతే ప్లస్ I అయింది. 90 ఈజ్ ఈక్వల్ టు I ప్లస్ R. ఓకేనా? ఇది I ప్లస్ R వాల్యూ మనకి 90 వచ్చింది. ఫ్రమ్ ఫిగర్ అని ట్రయాంగిల్ NOQ మనం NOQ అని తీసుకుంటాం, ప్లస్ QOR ప్లస్ N డాష్ OR ఈజ్ ఈక్వల్ టు 180. ఓకేనా? NOQ అనేది ఫస్ట్ లో తీసుకున్నాగా, ట్రయాంగిల్ NOQ ఫస్ట్ ట్రయాంగిల్ PON ఈజ్ ఈక్వల్ టు IN తీసుకున్నాం, దీనికి IN తీసుకున్నాం. ట్రయాంగిల్ N డాష్ OR ఈజ్ ఈక్వల్ టు R అని తీసుకున్నాం. ఓకేనా? ఫస్ట్ లో తీసుకున్నాయి. ఫస్ట్ NOR తీసుకున్నాం. ప్లస్ ఇప్పుడు డయాగ్రామ్ లో ఉన్నప్పుడు మనం QOR తీసుకోవాలి. ఓకేనా?
ఆ QOR ఇప్పుడు తీసుకున్నాం, మళ్ళీ N-OR తీసుకున్నాం ఇజ్ ఈక్వల్ టు 180 అని ఇచ్చాం. ఓకేనా. NOQ వాల్యూ ఎంత I. NOQ వాల్యూ ఎంత I. QOR వాల్యూ మాకు తెలియదు, మనం కనుక్కోవాలి. ప్లస్ N-OR ఓకేనా ఈజ్ ఈక్వల్ టు 180. ఇప్పుడు QOR I ప్లస్ R వాల్యూ ఎంత 90. I ప్లస్ R వాల్యూ 90 degrees. ఓకేనా. QOR ఈజ్ ఈక్వల్ టు 180. ఓకేనా. QOR ఈజ్ ఈక్వల్ టు 180. ఈ ప్లస్ లో ఉన్నది ఈజ్ ఈక్వల్ టు పక్కన వస్తే -90. QOR ఈజ్ ఈక్వల్ టు 180 నుంచి -90 పోతే 90 degrees. ఓకే. ఇప్పుడు ఫస్ట్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ పార్ట్ దీంట్లోనే పోలరైజేషన్ బై రిఫ్రాక్టివ్ ఫస్ట్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ దాంట్లో పోలరైజేషన్ బై ట్రాన్స్మిషన్. ఓకేనా. ఇది సెకండ్ పార్ట్ అన్నమాట. ఫస్ట్ దీనికి డయాగ్రామ్ ఇది కంపల్సరీ చేయాలి. ఫస్ట్ డయాగ్రామ్ తీసుకున్నాం. ఫస్ట్ ఒక రే అని తీసుకున్నాం. ఒక రే అన్పోలరైజ్డ్ రే అని తీసుకున్నాం. ఓకేనా. దీనికి పైన ఒక రిఫ్రాక్టివ్ సిస్టమ్ లాగా ఒక లైన్ సర్టెన్ డిస్టెన్స్ లో ఒక లైన్ తీసుకున్నాం. మళ్ళీ ఇక్కడ నుంచి అన్పోలరైజ్డ్ లైట్ లాగా తీసుకున్నాం. ఓకేనా. ఇప్పుడు దీనికి థియరీ క్వశ్చన్, ఓన్లీ డయాగ్రామ్ చూస్తూ థియరీ రాయడం. ఓకేనా. ఈ డయాగ్రామ్ డ్రా చేసుకోండి, తర్వాత థియరీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. వీ కెనో దట్ వెన్ అన్పోలరైజ్డ్ లైట్ వాజ్ ఇన్సిడెంట్ అనేది, వీ కెనో దట్ అన్పోలరైజ్డ్ లైట్ ఇన్సిడెంట్ దేని మీద, ఒక రే మీద, పోలరైజ్డ్ యాంగిల్ మీద. ఓకేనా. దీన్ని పోలరైజ్డ్ యాంగిల్ అంటాం. రిఫ్లెక్ట్ అయింది అన్పోలరైజ్డ్ లైట్. ఓకేనా. ద రిఫ్లెక్టెడ్ లైట్ ఈస్ కంప్లీట్లీ ప్లానోపోలరైజ్డ్. ఆ లైట్ అనేది కంప్లీట్ గా ప్లానోపోలరైజ్డ్ లాగా ఉంది. ఓకేనా. అండ్ ట్రాన్స్మిటెడ్ లైట్ ఈజ్ ఏ పార్షియలీ ప్లానోపోలరైజ్డ్. ట్రాన్స్మిటెడ్ లైట్ అనేది పార్షియలీ ప్లానోపోలరైజ్డ్ గా ఉంది. ఓకేనా. ఇఫ్ ద ప్రాసెస్ ఆఫ్ రిఫ్రాక్షన్ at the polarized angle is represented by the using number of plates, all included at the polarizing angle. Finally, the transmitted light becomes purely planopolarized. If the process of refraction at the polarized angle, the process of refraction at the polarized angle is represented by using దీన్ని ఎలా రిప్రజెంట్ చేస్తాం, యూజింగ్ నెంబర్ ఆఫ్ ప్లేట్స్. ఇదిగో ఈ ప్లేట్స్ తో రిప్రజెంట్ చేస్తాం. ఆల్ ఇంక్లూడెన్స్ ఎట్ పోలరైజ్డ్ యాంగిల్. ఆల్ ఇంక్లూడెన్స్ అంటే పోలరైజ్డ్ యాంగిల్. పోలరైజ్డ్ యాంగిల్. ఫైనలీ ద ట్రాన్స్మిటెడ్ లైట్ బికమ్స్ ప్యూర్లీ ప్లానోపోలరైజ్డ్. ఫైనలీ ద ట్రాన్స్మిటెడ్ లైట్ అంటే ఫైనల్ గా ట్రాన్స్మిటెడ్ లైట్ ఉంటుంది కదా, అది బికమ్స్ ప్యూర్ గా ప్లానోపోలరైజ్డ్ గా ఉండిద్ది అనమాట. ఓకే. సచ్ అండ్ అరేంజ్మెంట్స్ ఈజ్ నోన్ యాజ్ పిల్ ఆఫ్ ప్లేట్స్. ఈ అరేంజ్మెంట్ మొత్తాన్ని ఒక పేరు ఇచ్చాం, పైల్ ఆఫ్ ప్లేట్స్. ద పైల్ ఆఫ్ ప్లేట్స్ కన్సిస్ట్ ఆఫ్ నెంబర్ ఆఫ్ గ్లాసెస్. ఓకేనా. గ్లాసెస్ మీద. ఓకేనా. ప్లేట్స్ ఫిక్స్డ్ ఇన్ ఏ ట్యూబ్ of suitable size of inclined at the angle of 32.5 to 32.5 degree to the axis of the tube, so that the angle of incidence is the 90 minus 32.5. ఓకే. ఇందాక వచ్చిందిగా 90 I ప్లస్ R వాల్యూ 90 degrees వచ్చిందిగా, 90 మైనస్ ఈ వాల్యూ 32.5 రాసుకున్నాం. మనకు వచ్చే ఆన్సర్ ఏమో ఈజ్ ఈక్వల్ టు 57.5 ఈ వాల్యూ వచ్చింది అనమాట. ఓకే. దిస్ ఈస్ కాల్డ్ పిల్ ఆఫ్ ప్లేట్స్, యాక్ట్స్ యాజ్ ఏ పోలరైజర్. ఓకే. మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళకైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.